హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 8లోకి వచ్చేసాము. ఇక వాళ్ళ నాన్నని సత్య అడిగిద్ది, మీకెవరు చెప్పారు నన్ను ఇలా అడగమని అంటూ దక్షని కాల్ చేసేలా చూసింది. అందుకు దక్ష తొక్కలే అన్నట్టు ఒక లుక్కు సత్య మీదకి విసిరేసి వెంటనే మీడియా వైపు చూస్తూ, ప్లీజ్ మీరందరూ వెళ్ళిపోండి, ఇది మా అక్క డ్రింక్ చేసి అలా మాట్లాడుతుంది, తన పాకెట్ మనీ సరిపోకపోతే అప్పుడప్పుడు ఇలా చేస్తుంది, అలానే మా నాన్న మీద ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఇలానే చేస్తుంది, అయినా ఇవాళ రేపు ఇవన్నీ కామన్ కాదా అని అంది సాడ్గా ఫేస్ పెట్టి. ఆ మాటకి ఆ విలేకరి, డబ్బున్న మీలాంటి వాళ్ళకి డబ్బు సరిపోకపోవడం ఏంటి మేడం, అవి సరిపోకపోతే ఇలా రిచ్ కిడ్స్తో మీరు మింగిల్ అవుతారా, అది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా, ఇది లీగలా ఇల్లీగలా, మీకు ఇలా చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయా అని అడిగాడు వంకరగా. అందుకు దక్ష, నాకేం అలాంటి అలవాటు లేవు, చెప్పే కదా అక్క డ్రింక్ చేసింది అని అంది. ఆమె మాట పూర్తి అయ్యేలోపే సత్య దక్షని ఈడ్చికొట్టి, ఎవరికే అలవాట్లు లేనిది నేను తాగానా, నేను ఇలా నైట్స్ హోటల్లో స్టే చేస్తానా, అసలు నిన్న నువ్వు కాదు అంటూ ఉండగా మూర్తి గారు, మీ ఇద్దరు కారు ఎక్కుతారా లేదా అని అరవగానే దక్ష సైలెంట్గా ఏమీ తెలియని నంగనాచలా కారెక్కి కూర్చొని, డాడీ నాకేం తెలియదు డాడీ అని అంది. సత్య మాత్రం నేను నీ కారెక్కను అని అంటూ బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుంది. మూర్తి గారు మీడియా వైపు తిరిగి, ఇప్పటి వరకు చేసింది చాలు, తను ఎవరితోనూ స్టే చేయలేదు, తన బర్త్డే ఇక్కడ చేసుకుంది నైట్, తన మదర్ని మిస్ అయ్యి నా మీద అలిగి ఇక్కడికి వచ్చి ఉంది, అంతే, ఇదే జరిగింది. ఇంతకు మించి మీరు మీ సొంత తెలివితేటలు ఉపయోగించి నాకు నా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏమైనా ఎక్కువ తక్కువలో రాస్తే మీ మీడియా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్, ఇది ఇంకొక గంటలో మొత్తం డిలేట్ అయిపోవాలి. అసలు ఎవరిని అడిగి మీరు పర్మిషన్ తీసుకొని లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అని అంటూ వాళ్ళందరి మీద కోపం చేస్తూ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చేసి తన కారుకి వెళ్ళిపోయాడు. అయితే అది అంతా దక్షకి నచ్చలేదు. సత్య పరువు కంప్లీట్గా పోగొట్టాలి అని అనుకుంది, కానీ దానితో పాటు వాళ్ళు వార్తల్లో ఉండాల్సి వస్తుంది అని ఆలోచించి ఎలా అయినా ఆ సత్యని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి, ఈనము వేడి మీద ఉన్నప్పుడే లొంగ తీయాలి, ఏమాత్రం నాన్నకి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చినా ఆ సత్య మీద పాజిటివ్గా ఆలోచిస్తాడు. అలా జరగకూడదు అనుకుంటే నేను యాక్షన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఏడుపు రాకుండా అని అంటూ ముక్కు చీరుతూ లైట్గా ఎక్కిళ్ళు పెట్టింది. అది విన్నా మూర్తి, దక్ష నువ్వెందుకు ఏడుస్తున్నావు, అక్క కొట్టిందానా, అయినా నువ్వేంటి దక్ష ఆ మీడియా వాళ్ళకి అక్క తాగింది అని హింటిస్తున్నావు, అలా చెప్తే వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తంని రోడ్డు మీద నిలబెడతారమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అందుకే ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అని అన్నాడు. అందుకు దక్ష అమాయకంగా ముఖం పెట్టి, ఏం నానా నేను ఇప్పుడు తప్పు మాట్లాడానా, అక్క కంటే పెద్ద తప్పు చేశానా అని అంది. అందుకు మూర్తి గారు మాట్లాడుతూ, అరే ఇదిగో ఇదే పదే అనొద్దు, నా దగ్గర అంటే అన్నావు కానీ బయట వారి దగ్గర అలా అనొద్దమ్మా, అయినా అక్క తప్పు చేసింది అని అంటున్నావు, నువ్వు చూసావా, లేదు కదా, అయినా దక్ష అక్కకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు అనుకుంటా కదా, మరి అలానే తనకి డ్రింక్ హ్యాబిట్ కూడా లేదు నాకు తెలిసి, మరి నువ్వేంటి ఇందాక మా అక్క డ్రింక్ చేసింది అని అంటున్నావు, అక్కకి ఇలాంటి అలవాట్లు ఉంటే అది నీకు తెలిస్తే ముందుగా నాకు కదా చెప్పాలి, మరి నాకు నువ్వు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు, ముందే చెప్పుకుంటే ఈరోజు అందరిలో ఇలా తలదించుకునే వాళ్ళం కాదు కదా అని అడిగాడు. ఆ మాటలకి దక్షకి మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఇదేంటి ఆ సత్య మీద ఈయన గారికి ఎంత నమ్మకమా, మరి మా అమ్మ మా నాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందబ్బా, అమ్మో ముసలోడే కానీ మహానుభావుడురా బాబా అని అనుకుంటూ, అది నానా
మరేమో అక్క మరి అని అంటుంగానే నాంచకుండా సరిగ్గా ఏంటో చెప్పు అని అన్నాడు కొంచెం సీరియస్గా మూర్తి గారు. అందుకు అది నాన్న, అక్కని అప్పుడప్పుడు ఇక్కడ చూస్తాను, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో ఉంటూ ఉంటుంది అక్కతోటి. వాళ్ళు అందరూ అమ్మాయిలు కాదు నాన్న, అందరూ అబ్బాయిలతోనే వస్తుంది. మరేమో నాకేమో అక్కని ఒకసారి చూసినప్పుడు అక్క నాకు గట్టిగా వాంచేసింది నాన్న. ఇది ఎక్కడైనా చెప్పావే అనుకో నీ తాట తీస్తాను అని చెప్పింది నాన్న. మరేమో ఫ్రెండ్స్ కదా నాన్న అని నేను ఊరుకున్నాను నాన్న అని అంటూ కళ్ళబొల్లి మాటలతోటి